హలో అండి, ఈరోజు మనం విజయేశ్వరం నుంచి రాజమండ్రికి ఒక బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈరోజు మనం పల్లె వెలుగు బస్సులో విజయేశ్వరం నుంచి రాజమండ్రికి ఒక లోకల్ బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. మనం ముందు బస్సు కానీ వెనక బస్సు కానీ ఏదో ఒకటి ఎక్కేసి రాజమండ్రికి వెళ్ళిపోతాం. మనం ఎక్కిన పల్లె వెలుగు బస్ తాడేపల్లిగూడ నుంచి రాజమండ్రికి ఇది జర్నీ చేస్తుంది. ఇది వచ్చే రూటు మనకి ధవళేశ్వరం నుంచి రాకుండా కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు మీద నుంచి అప్పుడు రాజమండ్రికి వస్తాం. మన జర్నీ ఇక్కడ నుంచి రాజమండ్రికి బస్సులో లోకల్ జర్నీ. మనకి పక్కనంతా కూడా గోదావరి. రైల్లోనే కాదు బస్సుల్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి. ఆర్టీసీకి సంబంధించిన బస్సులే కాదు ఏదైనా సరే రాజమండ్రికి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ని ఎంచుకుంటాయి. ఎందుకంటే మనం విజయేశ్వరం నుంచి రాజమండ్రికి వెళ్ళాలంటే 18 కిలోమీటర్లు, అదే ఇలాగ రాజమండ్రికి వెళ్ళాలంటే కేవలం 10 కిలోమీటర్లో మనం రాజమండ్రికి చేరుకుంటాం. 8 కిలోమీటర్లు కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ రూట్నే ప్రిఫర్ చేస్తారు. ఎక్కిన తర్వాత ఆగిన మొదటి స్టాప్ వాడపల్లి. దీని తర్వాత మనకి మన రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జి దగ్గర ఆగుతుంది. నేను రీసెంట్గానే ద్వారకా తిరుమలకి వెళ్ళి నా గుండు చేయించుకున్నా. గుండెలో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా నేనైతే వీడియో చేయలేదు, ఇప్పుడే చేస్తున్నా. గుండె ఎలా ఉందో నాకు సూట్ అయిందో లేదో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ కొవ్వూరు బ్రిడ్జి ఎక్కి రాజమండ్రికి అయితే వెళ్తాం. బస్సులో కాబట్టి వీడియో అయితే స్టేబుల్గా రావట్లేదు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకుని నెక్స్ట్ టైం మనం స్టేబుల్గా తీయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం అటు నుంచి ఇటైపు వచ్చాం. మనం కన్వెన్స్ మీద వెళ్ళాము. అటైపు నుంచి మనం ఇటైపు వచ్చాం. ఈ బ్రిడ్జి మీద మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా గాయత్రీదేవి గుడి. మనకి రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ గొడవ ఏదో అవుతుంది. మన గోదావరి బ్రిడ్జి మీద అయితే గొడవలు అయిపోతున్నాయి కార్కి బైక్కి. ఫైనల్గా మన కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం కాంప్లెక్స్కి వెళ్ళాలి. కోటిపల్లి బస్ స్టాండ్, మన కోటిపల్లి బస్ స్టాండ్. మనం దిగిపోసిన స్టాప్ అయితే వచ్చేస్తుంది. మనం షెల్టర్ దగ్గర దిగిపోతాం. కాంప్లెక్స్ దాకా వెళ్ళట్లేదు. షెల్టర్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి మనం మన ఇంటికి వెళ్ళాలి. దిగిపోతాం.